హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి అందరికీ ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు యోగా డే సందర్భంగా ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ పిరమిడ్ ఎస్కేడి కాలనీలో మరి యోగా డే సందర్భంగా ఎంతో చక్కని ప్రోగ్రాం జరిగింది. మరి ఆ ప్రోగ్రాం ప్రసంగి మాస్టరు ధ్యానం గురించి, మరి యోగా గురించి రెడ్డి గారు, అలాగే మరి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్న మాస్టరు అందరూ ఎంతో చక్కగా మరి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అలాగే యోగాసనాలు ఎంతో చక్కగా వివరించారు. వాటన్నింటినీ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ప్రయత్నం చేయండి అంతే. ఓకే, అంతే బలత్వం చేయండి. ఇప్పుడు ఇది నాలుగు వస్తున్నారు, ఇంకా రెండు లెక్కలు కూడా ఇప్పుడు ఈ మణికట్టులు, వీటి రక్తప్రసరణ జరగక అరికాల మంటలు, ఇప్పుడు ఈ వీటి బిగ్గలు, గొడవలకి ఇవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే చిన్న చిన్న మెదడు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని బాగా గాలి వదులుకుంటూ ఎంతసేపు నీళ్ళు పట్టే అంత పట్టాలి, గట్టి పట్టాలి. ఒకవేళ ఏమన్నా నరాలు పట్టాలైతే వదిలేసుకోండి, నరాలు పట్టుకుంటే ఉండండి, ఉండాలి అంటే ఉండండి. తర్వాత మన గాలి పెంచుకుంటూ ఎనికి ఎంతో వస్తే ఇరిచి పట్టాలి, బాగా బిగ్గరలో ఎంతో అనుకోవచ్చు. ఎంతో వస్తే అంత పట్టాలి. దీన్ని పట్టకపోయి అంటూ స్నానం ఆడితే పట్టకపోయి ఆసనం, ఇది స్నానం ఆడితే ఇది ఇది బలాత్మ మోగి తొడలు తిరిగి బాగా ఒత్తి పట్టి మోగేకుండా ఇది తొడ దగ్గర పెట్టి కిందికి అడిగి పట్టండి, బాగా శ్వాస మిగులుతూ ఉంటున్నట్టు పెట్టి ఇంకా తొడ కిందికి ఎంత కిందికంటే తొడవలో రావుతున్నట్టు అది కరెక్ట్గా అన్నా తొడవలో రావు. నమస్కార ముద్ర, ఊర్ధ్వాసనం. ఎంత బెండైతే అంత రెండు తల ఎగిరిపాలి. పాదాస్తాసనం, గాలి వదులుకుంటూ. అశ్వసంజనాసనం, ఒక కాలు స్టెప్ ముందు పెట్టి ఒక కాలు ఎక్కి మా నడుము పెళ్లి చేయాలి. పర్వతాసనం, నమస్కారాసనం, నడుముని ఆనివుడి కింద నడుపై లేవాలి. భుజంగాసనం, మెడని ఎంత ఎరిగితే అంత ఇస్తాడు. ఇది మెడని ఎరిగించడం వల్ల థైరాయిడ్కు బాగా ఉపయోగపడుతుంది. అలా పర్వతాసనం. ఇంకా నెక్స్ట్ అశ్వసంజనాసనం, నడుము బాగా ముందుకు పెడితే అక్కడ ఎగిరిలే పడి. పాదాసనం, ఊర్ధ్వాసనం, నమస్కారం. ఇది వన్ రౌండ్. ఇలా పెట్టండి. ఫస్ట్ ఇలా పెట్టాలి, తర్వాత ఎరిగి తిప్పాలి. తిప్పి తిప్పడం మీద రెండొకరి డాగా పెట్టుకొని తీసుకొని వదలండి.
గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి పోయిన వారం ఆదివారం మీకు వచ్చినప్పుడు నేను, నారాయణ, రాఘవ రెడ్డి, మరి మధులేఖ సారు, ఇంకా 5-6 మంది కలెక్టర్ శ్రీనివాస్ సార్ గారు వచ్చినప్పుడు ఈ మేడే ప్రోగ్రామ్ చేయాలనే మేడే కదా యోగా డే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనే అనుకున్న యథావిధిగా. సో నిన్నటి దినమున ఆడవాళ్ళ స్త్రీలు ప్రత్యేకంగా యోగా కార్యక్రమం చేసుకున్నారు. అది చాలా అద్భుతంగా జరిగింది. పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సో 70 మంది వచ్చారు. ఈరోజు కూడా బాగానే వచ్చారు. సో సార్ పేరు అన్న వెంటనే నారాయణ సార్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడము, సార్ గురించి అన్ని విషయాలు. వీళ్ళు ఆయన ప్రచారంలో 2 ఈయన ఆటో, ఒక చిన్న ఆటో 10 మంది పడతారు. 600 డీజిల్ వేసుకుంటాము. వెళ్తూనే ఉంటాం. అన్ని గ్రామాలు రాదడే ఆయన వయసు సంబంధం లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. ఎంత సహనం అంటే అంత సహనం. ఏదో పల్లెలకు వెళ్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వాళ్ళ నుంచి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ నుంచి సెక్యూరిటీ ఈయన క్లాస్ వెళ్ళిన తర్వాత సెక్యూరిటీకి నేను నంబర్ తీసుకుంటారు. ఎంత అద్భుతంగా ప్రచారం చేస్తుంటారు సార్. ప్రసంగ మాస్టర్ చాలా థ్యాంక్ యూ సార్. సార్ గద్వాల జిల్లా ఉదాహరణము చాలా గ్రేట్ మాస్టర్. ఆయన సబ్జెక్ట్ ఆయన క్లాస్ చాలా ఊరు ప్రయత్నిస్తారు. మొన్నే దాదాపు మన నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెలన్నీ నేను ఈ ఆధ్వర్యంగా 1,00,000 మంది గుర్తు చేసుకునేవాడిని. ఒకే తల్లిని చూసేవాడిని. కానీ ఇదే మొదటిసారి ప్రగతికి రావడం, ఇంతమంది 1,00,000 మంది చూడడం ఇది మొదటిసారి. కాబట్టి ఈ 1,00,000 మంది ఈరోజు మన గురువుగారు ఇచ్చినటువంటి ఆసనాలలో ఈ యోగాసనాలు ఆరోగ్యానికి ఔషధం అనుకుంటాను నేను. ఏం లేదు, ఈ ఆరోగ్యానికి ఔషధం అన్నా తయారు చేసేది పట్టుకుంటాం లేదు, కానీ ఈ ఆసనాలు మాత్రం చాలా ప్రాముఖ్యమైన ఔషధం అనుకుంటారు. కానీ ఆయన ఇచ్చిన ఔషధాన్ని అంగీకరించడానికి చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఆయన శిక్షణ పొందడానికి వచ్చేవాళ్ళు శారీలో కొంచెం ఇబ్బంది పడతారు. డ్రెస్సులో ఉండే వాళ్ళకి మంచిగా ఉంటుంది. కాబట్టి నేను ఇబ్బంది పడుతుంటే చూస్తున్నాను. నా పేరు ప్రసంగి, నాది ఉద్దండాపురం, గద్వాల జిల్లా. అందరికీ ధన్యవాదాలు చేసుకుంటా. మీ ముందొచ్చి ఇంతమంది 1,00,000 మంది, ఇంతమంది రాముల మధ్యలో నేను వచ్చినబడి నాకు తెలిసింది మీకు విన్నవించేంత భాగ్యం నాకు దక్కినందుకు నేను గర్వపడతాను. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఇస్తే తృప్తి లేదు మనిషికి. 1,00,00,000 రూపాయలు సంపాదించిన మనశ్శాంతి లేదు. ఎన్ని కోట్లు ఉన్న ఆత్మశాంతి లేని జీవితాలను కనబడుతున్నాం భూమి మీద. అందుకని నేను నా వృత్తి ఏమిటంటే ఆటో తోలుకొని బతికేవాడిని. నేను ఇక మొట్టమొదటి అలవాట్లు ఈ సొసైటీకి రాకముందు నా అలవాట్ల నుంచి ఎట్లా బయటపడ్డానంటే, గుడ్డులో నుంచి కోడిపిల్ల బయటపడినట్లే నా జీవితానికి అయితేనైనా. నేను చెడిపోయి గుడ్డు దాటిన పిల్లలు చచ్చిపోయినట్టు అయిపోతుంటేమో ఇక్కడ రాకపోయింది. ఈ సొసైటీకి రావడము, ఈ ధ్యానపరంగా జీవితం ఎంపిక చేసుకోవడము, గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చినట్టుగా కోరికలు కోరుకోవడానికి పోతున్నాం. కొబ్బరికాయ పుట్టింది ఎందుకు? కోరికల కోసం వాడుతున్నాం దాన్ని. అసలు దాని వెనక అసలు నిజం తెలుసుకుంటలేము. కొబ్బరికాయ వెనక నిజం ఉంది, కానీ కోరికలకు ఉపయోగించిన కొబ్బరికాయని. కోరికలు ఏమని? దేవుడా తండ్రి, నా పిల్లలు మంచి చదువులు చదవని, మంచి ఇంజనీర్లు కానీ, వ్యవసాయదారులు అయితే మంచి పంట పండని, ఉద్యోగస్తులైతే నా ఉద్యోగం ఇంకా సర్వీస్ ఇంకా పొడిగింపబడని, లేక నాకు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం రాని అని ఎన్నో కోరికలు కోరుకుంటాను. కోరుకుంటే రాదన్న సత్యాన్ని తెలుసుకోవడానికి
ఈ పిరమిడ్ మనం నేర్చుకోవాలి ఈరోజు. ఆ కొబ్బరికాయ వచ్చి ఇల్లు కోరినప్పుడు ఒక్కటి రాలేదన్నప్పుడు ఆలోచిస్తుందేమో మనం. ఒకవేళ శివుడు ఉండి మనకు వరాలు ఇచ్చా అనుకోండి, ఇయ్యడు కానీ ఇచ్చా అనుకోండి. ఇప్పుడు చెప్తున్నా నేను మీకు, ఈ ఇచ్చిన సంగతి మనకి కొబ్బరికాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కోనసీమ నుంచేమో వస్తాం. ఎందుకు లారీ ఇక్కడ పంపిస్తారు. కోనసీమ నుంచి వచ్చిన కొబ్బరికాయలు లారీలు పంపించతాయనకి ఈ ఆధునిక ఇది ఇక్కడ ఏమంటున్నాయి రాయలసీమ అనేది దీనంతా రాయలసీమకి పోయిన లారీలకి నేను ఎత్తిగా పంపిస్తుందా, వాళ్ళు ఒక్కరొక్కరు ఒక్క కొబ్బరికాయ కొడితే దేవుడు వరాలు ఇస్తాడంట అని తెలిస్తే ఆ టెంకాయ లారీనా ఏం చేస్తాడు? ఒక్క టెంకాయ కొడితేనే రాయలసీమలో వరాలు ఇచ్చే శివుడు, రాముడు, దేవుడు, అల్లా జీజస్ ఉన్నారంట. మరి ఎన్ని టెంకాయలు నేను వృధాగా పంపిస్తున్నానని అనుకున్నారా? ఏమేమా అన్ని నేనే పట్టుకుంటే అన్ని వరాలు నాకే వస్తాను అనుకుంటారు కదా. ఆ పంపించటాయనకు తెలుసు ఈ ఊళ్ళో వరాలు లేవే. బంగారు మాట బంగారు మాట భగవతి గీత జీవన గీత జీవన గీత భగవతి గీత జీవన గీత జీవన గీత నీ జీవితాన నా జీవితాన నీ జీవితాన నా జీవితాన నీ జీవితాన నా జీవితాన నీ జీవితాన నా జీవితాన మరువానిదే జీవన గీత మరువనిదే జీవన గీత మరువానిదే భగవతి గీత మరువనిదే భగవద్గీత స్వచ్ఛమైనది నీతి నియమాలు నేర్పించిన గ్రంథం మొట్టమొదట భగవద్గీత నుంచే. ఎవరం నేర్చుకున్న అదుపు తప్పిపోయినాం తప్ప అది నిజంగా నేర్వాల్సినన్ని ఉండయి. అందులో నేర్చుకోలేం మనం. ఇయ్యాల అన్ని గ్రంథాలు రైతు చెప్పినాయి, రైతు లేని ఒక మనిషి మాత్రమే. కాబట్టి ఈ రోజైనా మనం నేర్చుకుంటే అవన్నీ 12వ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఒక సారు ఉన్నప్పుడే చెప్పేవాడు, అంటే గొప్ప ఒక యోగి భూమి మీదకి వచ్చాడని. మరి ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో ఎంతో గొప్ప మాస్టర్ అలాగా మనం అందరం తయారు కావాలని చెప్పడం జరిగింది. మరి ఒక యోగా డే అనేది సాధారణంగా విషయం కాదు. మరి ఒక దినోత్సవం అనేది ఒక ప్రధానమంత్రి పెట్టడము, మరి ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన గురించి నాకు తెలిసిన విషయము, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఉంది కదా, మొత్తం మీద టోటల్గా ఈ భూమండలం మీద ఒక మోడీ లాంటి వాళ్ళు 360 మంది భూమి మీద జన్మ తీసుకున్నారని. 360 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, అంత గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు. అంటే ఇదంతా కూడా భూమండలము, ఈ గవర్నమెంట్, రాష్ట్రపతి పాలన ఇవన్నీ ఎత్తేస్తే ఇలాంటి వాళ్ళు 360 మందిని ఈ భూమండలాన్ని కాపాడే శక్తి ఒక మన మోడీ లాంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశం నాకు తెలిసింది. కాబట్టి అందుకోసమే యోగము అంటేనే భగవద్గీత చెప్పింది 2 ముక్కలే. యోగం చేయాల్సిన నీ యోగక్షేమం నేను చూసుకుంటానని. ఎప్పుడైతే యోగం చేస్తారో మరి భోజనం కావచ్చు, మరి మనకు ఒక బట్ట కావచ్చు, ఒక పండుకోవడానికి స్థలం కావచ్చు, ఈ 3 ప్రతి ఒక్క మనిషికి యోగం చేసిన వాళ్ళకు దొరుకుతూ ఉంటుంది. 4వది మనం ఏం చేయాలనే విషయము మన జ్ఞానపరంగా ఉంటుంది. అది ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అని. అంటే అది మనం ఏం చేయాలో చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు చక్కగా మరి ఆ సోమేశ్వర రెడ్డి గారు మా ఊరి పక్కనే శ్రీబెలగల్ మండలము గుర్రందడి గ్రామం. అంతకుముందు అందరికి యోగా నేర్పించేవారు. నాకు మధ్యలో అయితే ఈ ధ్యానానికి కొంచెం పరిచయం ఏర్పడడం వల్ల ఇది ఎక్కడ విడిచిపెట్టారు? శరీరం మంత్రమే పనులు కదా.
చెప్పండి అమ్మా. నేర్చుకుంటే యోగులము, నేర్చుకుంటే నేర్వకపోతే రోగులము, నేర్చుకుంటే నేర్వకపోతే మరి ఇప్పుడు యోగులు అవుదామా రోగులు అవుదామా? నేనైతే అయ్యగారు లెక్క చేసేదాకా ఈ వయసులో కూడా నాకేం రాకపోయి అక్కడ ఉన్నదన్న యోగా ద్వారా మనకి సోమేశ్వర సార్ ఎన్నో ఆసనాలు ఇచ్చారు అనమాట. అలాగే ఎన్నో రకాల జబ్బులకి సార్ ఒకటే చెప్పాడు, ఎస్ యోగా నో రోగా. ఎస్ యోగా, యోగా ఉన్నటువంటి రోగము లేదన్నమాట. యోగా వచ్చేసి ఏంటి? శరీరానికి సంబంధించిన తెలుసుకోవాలి ముఖ్యంగా. ధ్యానం వచ్చేసి ఏంటి? ఆత్మకు సంబంధించి